బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ తో విచారణకు హాజరయ్యేందుకు హైకోర్టు న్యాయవాదికి అనుమతించింది. దీంతో ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఎలాంటి ఆందోళనలు నిరసనలు చేయకుండా ఉండేందుకు హరీష్ రావును ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ తో విచారణకు హాజరయ్యేందుకు హైకోర్టు న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఎలాంటి ఆందోళనలు నిరసనలు చేయకుండా ఉండేందుకు హరీష్ రావును ముందస్తుగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. కేటీఆర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్తున్న నేపథ్యంలో ముందస్తులో భాగంగా చర్యగా ఇటు కేటీఆర్ కూడా గృహ నిర్బంధం కూడా చేశారు. ప్రజెంట్ హౌస్ మన హరీష్ రావుకి ముందు మాత్రం పోలీసులు భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము హరీష్ రావు సంబంధించిన విషయంలో పోలీసులు అసలు ఎందుకు గృహ నిర్బంధం చేయాల్సి వచ్చింది. అయితే కేటీఆర్ మాత్రము ఆ కోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క అడ్వకేట్ తో సహా విచారణకు హాజరవుతున్నారు. కానీ పోలీసులు కావాలనే హరీష్ రావును మాత్రము గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావును ఎందుకు గృహ నిర్బంధం చేయాలి, హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలి అనేది మాత్రము పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఒక విషయం తెలుసుకొని హరీష్ రావు ఇంటికి కూడా చేరుకుంటున్నారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం హరీష్ రావు ఇంటికి ఎవరు కూడా రావద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే అసలు హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ కూడా రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే కేటీఆర్ మాత్రము ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్న నేపథ్యంలో ముందస్తు భాగంగానే హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి కూడా అటు పోలీసులు అంటున్నారు. ఎందుకంటే అటు ల్యాండ్ ఆర్డర్ యొక్క సిచ్యువేషన్ సంబంధించిన నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కాకుండానే ముందస్తు భాగంగానే హౌస్ అరెస్ట్ చేశామని దీనికి సంబంధించి పోలీసులు అంటున్నారు. కానీ హరీష్ రావు మాత్రం తాను ఎక్కడా కూడా ధర్నాల జారీతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వెళ్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లడం కానీ చేయలేదు. కానీ పోలీసులు కావాలని తనను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో రైట్, అయితే పవన్, నిన్నటి వరకు కేటీఆర్ కు డిమాండ్ ఉండింది అడ్వకేట్ తోనే విచారణకు హాజరవుతానని. అయితే కోర్టు దీనికి సంబంధించి అనుమతి కూడా జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే కోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపాలి. ఎందుకంటే ఒక రూమ్ లో విచారణ జరుగుతుండగా మరొక రూమ్ లో నుంచి కూడా విచారణ ఎలా కొనసాగుతుంది అనేది మాత్రము చూడటానికి మాత్రమే హైకోర్టు కూడా అడ్వకేట్ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఏసీబీ విచారణ కూడా వెళ్తున్న నేపథ్యంలో హరీష్ రావును ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది మాత్రము ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఒకవైపు అరెస్ట్ చేయగా అంటే హౌస్ అరెస్ట్ చేయగా మరోవైపు కార్యాలయానికి కేటీఆర్ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కావాలనే హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏమి చేయకుండా కావాలని దీనికి సంబంధించి పోలీసులు ఇలాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తున్నారని మాత్రము ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇందులో హరీష్ రావు సంబంధించి ఎలాంటి ప్రమేయం లేకుండా ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది హరీష్ రావు అనేది మాత్రము ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తాము. మరోవైపు పోలీసులు కూడా లోపలికి ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి బీఆర్ఎస్ వర్గీయులు ఏం చెప్తున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి పవన్? బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడము దీని వెనక ఏదో ఉంది అనేది మాత్రము బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు చెప్తారు. కావాలనే పోలీసులు ల్యాండ్ ఆర్డర్ ని సిచ్యువేషన్ కూడా కంట్రోల్ కాకుండా ఇలాంటి గొడవలు సృష్టించే విధంగానే ముందస్తు భాగంగానే ఇటు హరీష్ రావును అరెస్ట్ చేస్తే తాము ఆందోళన చేస్తామనే క్రియేట్ చేయడానికి పోలీసులు అటెన్షన్ డైవర్షన్ కోసమే హరీష్ రావును హౌస్ అరెస్ట్ కావాలని చేశారనేది మాత్రము ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు,
బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు హరీష్ రావును హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలి, ఎందుకు చేశారనేది మాత్రము ఇంకా క్లారిటీ కూడా రాలేదు. మరికొన్ని సేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము పోలీసులు భారీ బలగాలను కూడా మోహరించారు. రైట్. అయితే పవన్, ఈ హౌస్ అరెస్ట్ కి సంబంధించి హరీష్ రావు ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటికైతే హరీష్ రావు మీడియా ముందుకు కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి కూడా బయటికి రానియకుండా పోలీసులు కూడా పూర్తిగా డోర్ దగ్గర నిలుస్తున్నారు. అయితే ఈ రోజు మొత్తానికి చూస్తే మాత్రము హరీష్ రావు పూర్తిగా కేటీఆర్ ఒక ఏసీబీ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా హౌస్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే కేటీఆర్ విచారణ ముగించుకొని తిరిగి ఇంటికి వస్తారో అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఒక హౌస్ అరెస్ట్ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ పవన్.